ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. పస్కా పండుగను గురించి, పస్కాను గూర్చి ప్రభువు మోషేకి వివరిస్తున్నటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం మరొకసారి చదువుకుందాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినబలెను. ఇది యెహోవాకు పస్కా బలి. పస్కా ఎలా భుజించాలి ఆ విషయాన్ని చెప్తా ఉన్నారు. గత దినం మీ నడుములు కట్టుకుని తినాలి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. మన మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మన మనస్సు అనే నడుమును సత్యం అనే దట్టి, అంటే వాక్యముతో కట్టుకోవాలి. మన మనస్సులు విచ్చలవిడిగా ఉంటే ప్రభుతో మనం సహవాసం చేయలేం. ప్రభులో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించలేం. కాబట్టి వాక్యము చేత మన మనస్సుల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. నడుము కట్టుకున్నప్పుడే బలముగా పని చేయగలం. కాబట్టి నడుము కట్టుకుని ప్రభువు పని మనం బలంగా చేయాలి. ఇంకా నడుము కట్టుకుని ప్రయాణం చేస్తాం. ప్రయాణానికి సూచన. అలాగే మనం కూడా విశ్వాస యాత్రలో ప్రయాణిస్తూ ఉండాలి. నడుము కట్టుకోవడం అనేది సువార్త ప్రకటనకు సూచన. కాబట్టి మనం సువార్తను ప్రకటించే బాధ్యతను కలిగి ఉండాలి. నడుము కట్టుకుని దేవుని పని చేయాలి. సంఘంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో చేయగలిగినటువంటి పనులు ఉంటాయి. కాబట్టి బాధ్యత కలిగి, ప్రోత్సాహం కలిగి సేవ చేసేవారుగా మనం ఉండాలి. నడుము కట్టుకుని శత్రువుని మనం ఎదిరించాలి. మన శత్రువైన అపవాది, మన శత్రువైన లోకం, మన శరీరమే మనకు శత్రువు. ఈ మూడింటిని మనం ఎదుర్కోవాలి. వాటిపైన విజయాన్ని సాధించాలి అని చెప్పుకున్నాం. రెండవది, చెప్పులు తొడుక్కోవాలి. నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని తినాలని. భోజనం చేసేటప్పుడు చెప్పులు తొడుక్కుంటామండి, దూరంగా ఉంచుతామా? కానీ ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు చెప్పులు తొడుక్కొని తినాలి అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రయాణానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం చెప్పులు తొడుక్కుంటాం. అలాగే మనం కూడా నేటి దినాల్లో ప్రయాణంలో ఉన్నాం. ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి ఎఫెసీ పత్రికలో చెప్పినట్టు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడును తొడుక్కోవాలి. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడుని తొడుక్కోవాలి అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 6:15.
పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కుని నిలువబడుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఇది ఒకటి. ఎందుకంటే మనం అపవాదిని ఎదిరించాలి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులయ్యేటట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచంలో ఒక భాగం పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడాలి. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు. సమాధాన సువార్త మనకు ప్రకటించబడింది. ఈ సువార్తను విన్నటువంటి మనం సిద్ధ మనస్సు అనే జోడును తొడుక్కోవాలి. సిద్ధ మనస్సు అనే జోడుని తొడుక్కోవాలంట. నిలబడాలి. సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కుని నిలబడాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం ప్రకారంగా జీవించుటకు సిద్ధపడి ఉండాలి. సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యము మనతో బోధించినప్పుడు, మనల్ని సరిచేసినప్పుడు, మనల్ని సరిదిద్దినప్పుడు వెంటనే విధేయత కనుపరచాలి దేవుని వాక్యానికి. సువార్త విని ఎలాగైతే నశించిపోతున్నాం, మనం రక్షణ పొందాలనేటువంటి సువార్తను విని ఎలాగైతే మనం సిద్ధపడ్డామో, అలాగే దేవుని వాక్యం విన్న ప్రతిసారి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుని వాక్యంతో మన జీవితాలను కట్టుకుని సిద్ధపడాలి. సిద్ధ మనసు అనే జోడు అంటే వాక్యాన్ని విన్నామంటే విన్న నాటి నుండి దాన్ని ఆచరణలో పెట్టడానికి నిత్యము దాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను సరి చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుక్కును, నీ గొంతుక దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడుమోను అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించాను, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు ప్రభు. జాగ్రత్త పడు, నీ పాదాలకు చెప్పులు తొడుక్కో, నీ గొంతుకు దప్పిక కలగకుండానట్లు జాగ్రత్త పడని నేను నీతో చెప్పాను. అయినా సరే ఏం చేసావు? నీ మాట వ్యర్థం, నేను వినను, నేను అన్యులే వెంబడిస్తాను అన్నావు అంటున్నారు. కాబట్టి గమనించండి, జాగ్రత్త పడాలి అంటే వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవడానికి మనం జాగ్రత్త పడాలి. వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవడానికి జాగ్రత్త పడాలి. కాబట్టి మీ పాదములకు చెప్పులు ఉన్నాయా లేదా చూసుకోండి. వాక్యానుసారంగా మీ జీవితాలను మీరు కట్టుకుంటున్నారా లేదా? కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే చెప్తారు, ఎప్పుడు చెప్పినా అదే కదా, ఎప్పుడు చెప్పినా వీళ్ళు ఇదే చెప్తూ ఉంటారు. అలా ఎవరు చేస్తున్నారేంటి? అలా అందరికీ సాధ్యమవుతుందా? అందరూ అలానే ఉన్నారా? చెప్పేవాళ్ళు ఏమైనా చేస్తున్నారా? విన్నవాళ్ళు మాత్రం మార్పు కలుగుతుందా? ఇలాగా ఎదుటి వాళ్ళని చూసి చాలాసార్లు మనం మన ఆత్మీయ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటాం. అందుకే మీకు ఎప్పుడు చెప్తాను, ఎప్పుడైనా సరే సాటి వ్యక్తులతో మనల్ని మనం పోల్చుకుంటే, సాటి వ్యక్తులతో మనం కంపేర్ చేసుకుంటే మనం కాస్త బెటర్ అనిపిస్తాం. కానీ మన మోడల్, మన గురి, మన మార్గదర్శి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి.
మనుషుల్ని చూసి వాళ్ళ అడుగు జాడల్లో మనం నడవకూడదు. క్రీస్తు అడుగు జాడల్లో మనం నడిస్తే, క్రీస్తుతో మనల్ని మనం పోల్చుకుంటే అప్పుడు మన లోటేంటో తెలుస్తుంది, మన తప్పేంటో తెలుస్తుంది. ఎదుటి వాళ్ళతో మనల్ని మనం పోల్చుకుంటే ఎదుటి వాళ్ళ లోపాలే పెద్దవిగా కనిపిస్తాయి, కానీ నీ లోపాలు అస్సలు కనబడవు. ఎదుటి వాళ్ళ లోపాలు మాత్రం నీకు పెద్దగా కనిపిస్తాయి. అందుకే ప్రభు వేషధారులు అన్నాడు అలాంటి వాళ్ళని. వేషధారి, నీ కంటిలోనేమో పెద్ద దూలం లాంటిది ఉంది, ఎదుటి వాళ్ళ కంటిలో చిన్న నలుసు ఉంది. కాబట్టి మొదట నీ కంటిలో ఉన్న దూలం లాంటి తప్పును తీసేసుకో. ఆ తర్వాత ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును నువ్వు తీయడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు వీలు పడద్ది అంటున్నారు. కాబట్టి గమనించండి, ఎదుటి వ్యక్తులతో మనల్ని మనం పోల్చుకోకూడదు. ఎదుటి వ్యక్తులతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ అనిపిస్తాం. వాళ్ళ మీద నేనే బెటర్, వాళ్ళకంటే నేనే బాగున్నాను, వాళ్ళే వేస్ట్ అనిపిస్తారు. కానీ ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ప్రభు ఎలా చేశారు, ప్రభు ఎలా ప్రవర్తించారు, ప్రభు ఎలా మాట్లాడారు, ప్రభు ఎలా జీవించారు, ఇవన్నీ మన పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఆయన గురించి విపులంగా రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన తన అడుగు జాడల నుంచి వెళ్ళాడు. అప్పుడు మనకు అతిశయం కలగదు, సిగ్గు కలుగుద్ది, అవమానం కలుగుద్ది, మన తప్పు మనకు తెలుస్తుంది. కాబట్టి వాక్యమైన ప్రతిసారి నేను ఈ వాక్య ప్రకారం జీవిస్తున్నానా లేదా, ఒకవేళ జీవించకపోతే నేను జీవిస్తాను, ఇక నుంచి అలా ప్రవర్తిస్తాను అని మనల్ని మనం సరి చేసుకోవాలన్నమాట. సిద్ధ మనస్సు అనే జోడు అంటే ఇదే. ఇంకా సిద్ధ మనస్సు అనే జోడు మరొక విషయాన్ని సూచిస్తుంది. ఏంటంటే సువార్త ప్రకటించడాన్ని సూచిస్తూ ఉంది. సువార్త ప్రకటించడాన్ని సూచిస్తూ ఉంది. పౌలు గారు అంటారు కదా, రోమాపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఎలా అనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. నేను రుణస్థుణ్ణి గ్రీసు దేశస్థులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి కూడా, అలాగే జ్ఞానులకి, మూఢులకు కూడా నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు నేను మీకు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. సువార్తను ప్రకటించడానికి, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను అంటున్నాడు పౌలు గారు. అంటున్నాడు, నేను రుణస్థుణ్ణి మీకు, జ్ఞానులకేంటి, మూఢులకేంటి, గ్రీసు దేశస్థులకేంటి, గ్రీసు దేశస్థులు కాని వారికి ఏంటి, అందరికీ నేను రుణస్థుడను అంటాడు. మనం కూడా సువార్త చెప్పడానికి రుణపడి ఉన్నాం. అందరికీ రుణస్థులం, మనం అందరికీ రుణస్థులం. కాబట్టి సువార్త ప్రకటించడం, సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు అంటే రెండవది. మొదటిది మన జీవితాన్ని వాక్యానుసారంగా కట్టుకోవడం, రెండవది సువార్తను ప్రకటించడం, మూడవది దేవుడు చేసిన పని దేవుడు చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్టుగా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అబ్రహాము అనే కుమారుణ్ణి మొరియా పర్వతం మీద బలర్పించు అన్నారు. అబ్రహాము సిద్ధపడ్డాడు. సిద్ధపడి శ్రద్ధతో పని చేశాడు. ఇస్సాకు కూడా తన తండ్రిని ఎదిరించకుండా ప్రభుకు తాను అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి సమాధాన సువార్త వల్ల సిద్ధ మనసుని, చెప్పులు తొడుక్కుని తినాలంట పస్కా బలి పశువును, చెప్పులు తొడుక్కుని తినాలి, కర్రలు చేత పట్టుకుని తినాలన్నాడు 11వ వచనంలో. మీ కర్రలు చేత పట్టుకుని భోజనం చేసేటప్పుడు కర్ర చేత పట్టుకు తినగలదామా? ఇశ్రాయేలు ప్రయాణంలో ఉన్నారు కాబట్టి కర్ర చేత పట్టుకుని తినాలి.
మనం కూడా పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం కూడా కర్ర చేత పట్టుకుని తినాలి. కర్ర అంటే ఏంటి? మోషే గురించి రాయబడి ఉంటుంది కదా. మోషే నిర్గమాకాండం 4లో ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నాం. 20 వచనం బి పార్ట్. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను. దేవుని కర్రని తన చేత పట్టుకుని వెళ్ళాడు. దేవుని కర్ర, దేవుని కర్ర. అలాగే మన చేతిలో కూడా దేవుని కర్ర ఉండాలి. ఏంటి దేవుని కర్ర? యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏదనగా, చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శ చేయడానికి నీవు రాజు చేత పంపబడ్డావు. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి. యెజ్రా చేతిలో ఏముంది? దేవుని ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం యెజ్రా చేతిలో ఉందంట. యెజ్రా ధర్మశాస్త్రమందు ప్రవీణుడు. ఇతరులకు బోధించినవాడు. ధర్మశాస్త్రాన్ని బట్టే విమర్శ చేయడానికి వచ్చాడు. దేవుని ప్రజలకు విమర్శ చేయడానికి రాజు చేత పంపబడ్డాడు. కాబట్టి యెజ్రా చేతిలో ఉన్నది దేవుని ధర్మశాస్త్రం. ఈనాడు మన చేతిలో ఉండాల్సిన కర్ర ఏంటంటే దేవుని వాక్యం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనుల మధ్య, మూర్ఖులైన వక్రజనుల మధ్య ఏం పట్టుకున్నారంటే దేవుని పిల్లలు? జీవవాక్యాన్ని చేతపట్టుకొని, ఆయన మాటలే చేతపట్టుకొని. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు చేతపట్టుకుని వెళ్ళాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి. చేతపట్టుకోవడం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడం. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటామో లోకమందు మనం జ్యోతుల వలె కనబడతాం. జ్యోతులు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంటాయి మాటలు. జ్యోతి ప్రకాశిస్తుంది. అలాగే మనం కూడా మూర్ఖులైన వక్రజనుల మధ్యలో దేవుని వాక్యానుసారంగా నడుస్తూ అన్ని జనుల మధ్యలో మనం ప్రకాశించాలి. అనేకుల్ని ప్రభు యొద్దకు ఆకర్షించాలి. ఇంకా ఎలా తినాలి? త్వరపడుచు దానిని తినాలి. త్వరపడుచు తినాలి. త్వరపడుచు. సాధారణంగా భోజనం చేసేటప్పుడు పెద్దలు చెప్పే మాట ఏంటి? నిదానంగా తినాలి. నిదానంగా తినాలి. బాగా నమిలి మింగాలి అని చెప్తారు. కానీ ఇక్కడ త్వరపడుచు తినాలని ప్రభు చెప్తా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని సంబంధమైన కార్యాల్లో మనం త్వరపడాలి. దేవుని సంబంధమైన విషయాల్లో మనం ఏం చేయాలి? త్వరపడాలి. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మందులు కాక
ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి అంటున్నాడు. అంటే ప్రభు సన్నిధిలో ప్రభువుకు సంబంధించిన కార్యాలు చేయుటలో మనం త్వరపడాలి. తీవ్రత ఉండాలి. ఆత్మయందు తీవ్రత అంటే త్వరపడటం. మందంగా ఉండకూడదు, మందులుగా ఉండకూడదు. ఆలోచన చేయండి. ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కానీ, సువార్తను ప్రకటించడానికి కానీ, సంఘ సంబంధమైన పరిచర్య చేయుట విషయంలో కానీ మనం త్వరపడాలండి. ప్రార్థించుటలో త్వరపడాలి. వాక్యాన్ని ధ్యానించుటలో త్వరపడాలి. ఆసక్తి తగ్గిపోకూడదు. ఆసక్తి విషయంలో మందులుగా ఉండకూడదు. మందులుగా అంటే మందమతులు, అంటే త్వరపడకపోవడం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్లో 30 మంది వరకు వచ్చేవారు. ఇప్పుడు ఉండే కొలది ఏమవుతుంది అంటే మొదట్లో ఉన్నంత తీవ్రత రాను రాను ఏమవుతుంది, ఒకప్పుడు ఒక తీవ్రత అంటే ఏం చెప్తారు, దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది, ఈరోజు ఏ విషయంలో సరి చేసుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి, ఉదయం దేవుని వాక్యంతో మనం ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన మొదట్లో ఉన్నటువంటి ఆ తీవ్రత రాను రాను ఏమవుతుంది, చల్లారిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి గమనించండి, దేవుని పని కొరకు అంటే ప్రార్థించుట, వాక్యాన్ని ధ్యానించుట, సువార్త ప్రకటించుట, సంఘ సంబంధమైన పరిచర్యలో పాల్గొనుట, ఈ విషయంలో చురుగ్గా ఉండాలి. మనం త్వరపడాలి. శ్రద్ధగా ఆలకించాలి, శ్రద్ధగా చేయాలి దేవుని పని. అందుకే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అంటారు. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేసేవాడు. ఇప్పుడు ప్రార్థన శ్రద్ధ చేసామనుకోండి, శాపమే వస్తుంది. మనకి ఏ మేలు కలుగుద్ది? వాక్యాన్ని అశ్రద్ధ చేసామనుకోండి, మన ఆత్మీయంగా గుడ్డోళం అయిపోతాం. దేవుని మందిర పరిచర్యలు అశ్రద్ధ చేసామనుకోండి, ఏ విధంగానూ ఫలితాలు, ఉపకారాలు పొందలేము. కాబట్టి దేవుని కార్యాల విషయంలో ఎప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. సోమరి వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. సోమరి ఏ పనులు చేయాలంట? వెట్టి పనులు చేయాలి. వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. సోమరితనం నిద్రమత్తు చింపిరి గుడ్డను ధరింపజేసేసరికి కారణమవుతుంది అన్నారు. సోమరు అని చేతిలో బలిసిపోయినటువంటి ముండ్ల తుప్పలు, గచ్చపోతలు మొలుస్తాయి. సోమరితనం చేత ఇంటి పైకప్పు కారిపోద్ది. వర్షమంతా ఇంట్లోనే ఉంటుంది. అందుకే సోమరుడికి ఒక సలహా ఇచ్చాడు జ్ఞాని అని సొలొమోను. మరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా అని. సోమరి చీమల దగ్గరికి వెళ్ళు నేర్చుకో అన్నాడు. సోమరితనం పనికిరాదండి. సోమరితనం, నిద్రమత్తు, అశ్రద్ధ, వాయిదాలు వేయడం. చూడండి, వాయిదాలు వేస్తూ ఉంటాం మనం. కాబట్టి గమనించండి, మనం చురుగ్గా ఉండాలి. ప్రభు పనుల్లో ప్రార్థన చేయడంలో చురుగ్గా ఉండాలి. ప్రార్థన చేయాలంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత బద్ధకం, ఎంత నిరుత్సాహం. అప్పటికప్పుడు వచ్చేది నిస్సంతువ.
ప్రార్థన చేసుకుందామంటే నిద్ర వస్తుంది అంటారు కొంతమంది, కొంతమంది బాగోలేదంటారు, నీరసంగా ఉందంటారు, లేవలేకపోతున్నాం అంటారు. ఎన్ని సాకులు చెప్తారు, ఎన్ని సాకులు చెప్తారు. ఏదైనా ఇష్టమైంది వండేసి పెట్టి తినమంటే అప్పుడు ఏముండదు, ఇలాంటి సాకులు ఏమి ఉండవు. ఇప్పుడు గమనించండి, త్వరపడుచు తినాలంటున్నారు. కాబట్టి దేవుని సంబంధమైన కార్యాల్లో మనలో చురుకుతనం ఉండాలి. చురుకుగా ప్రభు పనిలో మనం ముందుకు కొనసాగితే రేపటి దినంలో ప్రభు ఎదుటి నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం అనిపించుకుంటాం. ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందుకుంటాం. కాబట్టి త్వరపడుచు తినాలి. ఇది పండుగలాగా ప్రతిసారి ఆచరించాలి, ప్రతి సంవత్సరం అని ప్రభు చెప్పారు. పండుగలాగా ఆచరించాలి. 14వ వచనం చదువుతాం మన భాగంలో. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. ఈ దినం మీకు జ్ఞాపకార్థమగును, మీరు యెహోవాకు దాన్ని పండుగగా ఆచరించాలి, తరతరాలు కూడా నిత్యమైన కట్టడలాగా దీన్ని ఆచరించాలి. దీన్నే పస్కా పండుగ అంటారు. ఇది జ్ఞాపకార్థమైన పండుగ. ఈ పండుగను గురించి కొన్ని సత్యాలు. ఈ పండుగను ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, ఈ విషయాలన్నీ ఈ 14వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్నాయి. నిర్గమకాండం 12, 14 నుంచి 20 వరకు. ఈ పండుగను ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, ఈ విషయాల్లో మనం కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిది, ఎవరు ఆచరించాలి? గొర్రెపిల్ల రక్తంలో విమోచించబడిన వారు మాత్రమే ఆచరించాలి. వాళ్ళే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రాత్రి గొర్రెపిల్లను చంపి దాని రక్తాన్ని ద్వారబంధం నిలుపు కమ్మిల మీద, పై కమ్మి మీద పూశారు. సంహారక దూత వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సజీవంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆ రాత్రి ఆ ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి విమోచన పొంది బ్రతికి ఉన్న వాళ్ళందరూ, సంహారక దూత చేతిలో పడనటువంటి ప్రతి కుటుంబం, గొర్రెపిల్ల రక్తంలో వారు విమోచించబడ్డారు కనుక వాళ్ళే ఈ పస్కా పండుగను ఆచరించవలసిన వారు. క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకోండి అనే మాట మనం చదువుతాం. ఇక్కడ ఇది జ్ఞాపకార్థమైన పండుగ, జ్ఞాపకార్థమైన దగును. విశ్వాసులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను అనే మాట మనం బలలో పాలు పొందిన ప్రతిసారి వింటూ ఉంటాం. ఇది ఎవరికి చెప్పారు? ప్రభు శిష్యులైనటువంటి వారికి చెప్పారు. కాబట్టి ప్రభువుని అంగీకరించి రక్షించబడినటువంటి ప్రభు పిల్లలు మాత్రమే ఈ పండుగను ఆచరించడానికి పాత్రులు, అర్హులు. ఈ పండుగలో ప్రభువును ఆరాధించడానికి పాత్రులు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారో వాళ్ళే ఈ పండుగను ఆచరించాలి. మరి ఎలా ఆచరించాలి, ఎవరు ఆచరించాలో చెప్పుకున్నాం. ఎలా ఆచరించాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎలా ఆచరించాలి చూడండి. 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయాలి. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయుల్లో నుండి కొట్టివేయబడును. ఎలా ఆచరించాలో చెప్తున్నారు. మొట్టమొదటి దినాన 7 రోజులు చేయాలి ఈ పండుగ. మొదటి దినాన వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి పులిసిన దాన్ని మొదట బయట పారేయాలి. మొదటి దినమున వారి ఇళ్లలో ఉన్నటువంటి పొంగినటువంటి పిండిని అంతటిని
పారవేయాలి. 7 దినాలు కూడా పులిగిన రొట్టెలే తినాలి. పులిగిన రొట్టెలే తినాలి. పులియని రొట్టెలతో ఈ పండుగను ఆచరించాలి. పులుపు అనేది పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి మనం ఆలోచన చేస్తే పాపాన్ని సూచిస్తూ ఉంది. పులుపు అనేది పాపాన్ని చూపిస్తూ ఉంది. క్రొత్త నిబంధనలో 7 విధాలుగా మనం ఈ పులుపుని గురించి మనం చదువుతాం. 7 విధాలుగా. మొదటిది లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి వచనం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ పులిసిన పిండిని దేంతో పోల్చారు? పరిసయ్యుల వేషధారణ. పరిసయ్యుల, యేసుక్రీస్తు ప్రభు కాలం నాడు పరిసయ్యులు ఉండేవారు. ధర్మశాస్త్రాన్ని బాగుగా ఉపాసన చేసిన వారు, ఇతరులకి దేవుని వాక్యాన్ని బోధించేవారు. వాళ్ళ గురించి చాలా స్పష్టంగా ప్రభు మత్తయి సువార్త 23లో రాశారు. వాళ్ళు మోషేపేట మీద కూర్చుంటారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తారు కానీ చెబుతారే కానీ చేయరు. ఇలాగా చాలా విషయాలు చెప్పారు ప్రభు. వాళ్ళని ఏమన్నారంటే వేషధారణ. ఏమని చదువుకున్నాం మనం లూకాసు వార్త 12లో? పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండి అంటారు. వేషధారణ అనేది పులిసిన పిండికి సాదృశ్యం. విశ్వాసుల్లో కూడా నేడు వేషధారులు ఉన్నారు. వేషధారణ అంటే ఏంటి? అంతరంగం ఒకలాగా, పైకి ఒకలాగా, మాటల్లో ఒకలాగా, చేతల్లో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, వీధిలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, అన్యుల మధ్య ఒకలాగా. దీన్ని ఏమన్నారు? వేషధారణ. చెప్పుతారు, చేయరు. గిన్నె బయట శుభ్రంగా తోముతారు, లోపల తోమరు. వెలుపల శుద్ధిగా ఉంటుంది, లోపల అజితేంద్రియంతో, దోపుతో, చెడుగుతో, దుర్వాసనతో నిండి ఉంటుంది. వాళ్ళని సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సమాధుల పైన నీట్గా ఉంటాయి, టైల్స్ వేస్తారు, చక్కగా అలంకరిస్తారు. లోపలంతా కుళ్ళు, దుర్వాసన, పురుగులు, అసహ్యం. అలాగే చాలామంది వేషధారులుగా ఉంటున్నారు. వేషధారణ అనేది పులిసిన పిండికి సాదృశ్యం. కాబట్టి ఈ పండుగ ఆచరించాలంటే, క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభువుని ఆరాధించాలంటే, ఆయన బలలో పాలు పొందాలి అంటే మనలో కూడా వేషధారణ అనేది ఉండకూడదు. ఇది మొదటి విషయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 8:15. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో హెచ్చరింపగా. శాస్త్రుల పులిసిన పిండి ఏంటి? పరిసయ్యుల పులిసిన పిండి ఏంటి? వేషధారణ. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? హేరోదీయుల పులిసిన పిండి. పరిసయ్యుల పులిసిన పిండి అని రాస్తూ హేరోదు పులిసిన పిండిని గూర్చి కూడా అంటున్నాడు. హేరోదు పులిసిన పిండి. హేరోదు అనేవాడిని ఏమంటున్నారు ప్రభు? పులిసిన పిండితో పోల్చారు. హేరోదు గురించి మనకు తెలుసు బాగా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి హేరోదులు అందరూ కూడా ఎవరు కూడా సరైనడు కాదు. ఏమన్నాడు మహా హేరోదు? ఇదిగో ఆ శిశువు ఎక్కడున్నాడో, ఎప్పుడు పుట్టాడో, ఎలా ఉన్నాడో,
ఎక్కడున్నాడో మీరు వెళ్ళి తెలుసుకుని ఆ సమాచారం అంతా తీసుకొచ్చి నాకు చెప్పండి. ఎందుకు ఎందుకు నేను కూడా వెళ్ళి పూజించాలి కదా, అందుకు అని చెప్పాడు వాళ్ళకి, జ్ఞానులకి. వాళ్ళు ఏమనుకున్నారు, సరే ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి చెబుదాం అనుకున్నారు. వాడు పైకి పూజించడానికి అన్నాడు, కానీ పూజించడానిక, చంపడానికి, ఆ బిడ్డని చంపడానికి. హేరోదు పులిసిన పిండి రాజకీయవేత్త వాడు. హేరోదు రాజకీయ నాయకుడు. ఈ రోజుల్లో కూడా రాజకీయాలు నడిపేవాళ్ళు ఉంటారు. ఎక్కడ? సంఘాల్లో విశ్వాసుల్ని విడదీసేయడానికి, సంఘాలను ముక్కలు చేయడానికి కొంతమంది రాజకీయాలు ఉపయోగిస్తారు. సేవకులు కూడా చాలామంది రాజకీయాలని లోపలికి తీసుకొస్తారు సంఘాల్లోకి. ఐక్యతగా ఉండడం కోసం మనం ఏదైనా చేయాలి, అంతేగాని రాజకీయాలు చేసి ఐక్యతను చెడగొట్టకూడదు. మనం ఐక్యతగా ఉండాలి. అది మన కాన్సెప్ట్ ఏంటి? మనం ఐక్యతగా ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం, ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ఉండాలి. అది దేవుని ఉద్దేశం. కానీ నేటి దినాల్లో అపవాది కొందరు హృదయాల్లో చొరబడి ఐక్యత లేకుండా అనైక్యతను సృష్టిస్తూ ఉంటాడు. ఐక్యత కోసం మనం కృషి చేయాలండి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అంటాడు. కాబట్టి హేరోదు రాజకీయవేత్త, వాడు పులిసిన పిండి. ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళందరినీ ఏమన్నారు? పులిసిన పిండితో పోల్చారు. కాబట్టి ఇలాంటి రాజకీయాల్లో మనం పాల్గొకూడదు. లోక రాజకీయాల సంఘంలోనికి తీసుకురాకూడదు. ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ఇంకా మూడవది, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, క్షమించాలి ఒకసారి, మత్తయి సువార్త 16:6 అండి, 16 కాదు, 16వ వచనం కాదు, 6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మొదటిది పరిసయ్యులు, రెండవది హేరోదీయులు. ఇప్పుడు ఇందులో ఇంకొక మాట చేర్చారు, సద్దూకయ్యులు. తప్పు బోధకు సూచన అనమాట. సద్దూకయ్యుల బోధ ఏంటంటే పునరుత్థానం లేదు అంటారు. సద్దూకయ్యులు ఏం చెప్తారు? పునరుత్థానము లేదు. మత్తయి సువార్త 22:23. పునరుత్థానము లేదని చెప్పాడు సద్దూకయ్యులు. ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి పునరుత్థానము లేదు అని చెప్తారు వాళ్ళు. ఇది తప్పు బోధ. పునరుత్థానం లేకపోతే యేసుక్రీస్తు మరణించింది, తిరిగి లేచింది ఎందుకు? తప్పు బోధ. కాబట్టి తప్పు బోధల్లో ఉన్నవాళ్ళు ఈ పండుగను ఆచరించకూడదు. అంటే ప్రభుని ఆరాధించడానికి, ప్రభు బలలో పాలు పొందడానికి అర్హులు కాదు. తప్పు బోధకులు, తప్పు బోధలు చేసేవాళ్ళు, తప్పు బోధల్లో ఉండేవాళ్ళు ప్రభుని ఆరాధించడానికి అర్హులు కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనల్ని నీతిమంతులుగా తీర్చలేవు. క్రీస్తునందు విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడగలం. ఇలాంటి బోధలకే గలతీ సంఘం లోనైపోయింది. గలతీ సంఘంలో వచ్చినటువంటి తప్పు బోధ ఏంటంటే మీరు కూడా సున్నతి పొందాలి. సున్నతి యూదులకు సంబంధించింది. ఇప్పుడు మనకు ఆత్మ సంబంధమైన సున్నతి క్రీస్తులో. ఇశ్రాయేలులకి సున్నతి శరీర సంబంధమైనది, కానీ మనకు ఆత్మ సంబంధమైనది. ఆత్మలో జరిగేటువంటి నూతనమైన కార్యాన్ని సున్నతి అంటారు. కాబట్టి ఇలాంటి తప్పు బోధల్లో మునిగిపోయిన వారు ప్రభు బలలో పాలు పొందడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన పండుగను ఆచరించడానికి పాత్రులు కాదు. ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం.
మీరు అతిశయపడే మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఈ అధ్యాయంలో మనం చూస్తే కొరింథీ సంఘంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల గురించి రాస్తూ 5వ అధ్యాయంలో మీలో జారత్వం ఉంది అనే ఒక వదంతి ఉంది. అది నిజమని నమ్ముతున్నాను, ఎందుకంటే అది నిజమే. మీలో వావివరసలు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అది ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ఇది ఎక్కడైనా అనిజనుల మధ్యలో జరుగుతుందా? అలాంటి వాడిని మీరు వెలివేయాలి కదా. ఎందుకు మీరు మీతో ఉంచుకున్నారు? మీతో కలిసి వాడిని ప్రభు యొక్క బలలో పాలు పొందిస్తున్నారు. వాడిని సరిచేయట్లేదేంటి? వాడి తప్పు అని ఖండించట్లేదేంటి మీరు అంటున్నాడు. పులిసిన పిండి కొంచెమైనా దాని ముద్దంతా ఏం చేస్తుంది? పులి చేస్తుంది. అంటే ఒకడు తప్పు చేస్తే మందిరంలో సంఘానికి వచ్చేవాడు దేవుని ప్రజ, మిగతా వాడు తప్పు చేయడానికి కూడా ధైర్యం తెచ్చుకుంటాడు. వెనకాల ఉన్నవాడు కూడా వాడు అలా చేసినప్పుడు ఏం చేస్తే తప్పు ఏంటి అని ఇంకొకటి ధైర్యం తెచ్చుకుంటాడు. అలాగే సంఘం అంతా ఏమవుద్ది? గలిబిలవుద్ది. కాబట్టి తప్పు చేసిన వాడిని ఖండించాలి. తప్పుని తప్పుగా చెప్పాలి. అందుకే కదా చాలామందికి నచ్చదు. కొంతమందికి వాక్యం నచ్చదు. తప్పుగా చెప్తే ఇలాగ చెప్తాడు, ఎంతసేపు ఇలాగ అంటాడు, ఎంతసేపు ఇలాగ విమర్శ చేస్తాడు, ఎంతసేపు మా గురించి చెప్తాడు, మా తాగుడు గురించి, మా మందు గురించి, లేకపోతే మా పనుల గురించి, మా పిల్లల గురించి చెప్తాడు అంటూ ఉంటారు. ఖండించాలండి. తప్పు సరి చేసుకోవాలి కదా. తప్పు ఖండించేవాడితే తప్పు అంటే ఎలాగా? తప్పు నాలో ఉంది, అందుకే తిట్టారు, అందుకే చెప్పారు, నేను సరి చేసుకోవాలనుకోవాలి కదా. అలా అనుకోకూడదు. సరి చేసుకోకుండా నా గురించి చెప్పాడని చెప్పినోడిని తిడితే ఎలాగా? అలా తిడతారు మమ్మల్ని. అందులో ఏం లేదు. గుమ్మంలో కూర్చుని బతుకుల్ని సరి చేసేవాళ్ళని తిడతారండి. నచ్చరు వాళ్ళు. ఉన్నమాట అంటే నచ్చరు. అయినా పర్లేదు, అయినా చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాల్సిందే. తప్పు చేసిన వాడికి తప్పును ఖండించాలి, తప్పదు. లేకపోతే పులిసిన పిండి ముద్దంతా ఇప్పుడు ఈయన చూసి ఇంకొకటి నేర్చుకుంటాడు, ఇంకొకడు తెగిస్తాడు. అదే అందుకే శిక్ష పెట్టారు ఆ కొరింథీ సంఘంలో. ఆ తప్పు చేసిన వాడికి శిక్ష పెట్టారు. అరే దూరంగా ఉండు, నువ్వు మందిరానికి, నువ్వు బలలో పాలు పొందడానికి వీల్లేదు, నువ్వు పరిశుద్ధ బలలో పాలు పొందకూడదు అని చెప్పి వాడిని ఎడంగా పెట్టారు. ఎప్పుడైతే వాడిని ఎడంగా పెట్టారో వాడు తప్పు తెలుసుకున్నాడు. వాడు తన తప్పు సరి చేసుకున్నాడు. నేను ఎలా పని చేయబట్టే కదా ఆత్మీయంగా నేను దేవునికి దూరం అయిపోయాను, దేవుని బలలో పాలు పొందడానికి అర్హతను కోల్పోయాను, దేవుని మందిరంలో ఆరాధించడానికి అందరితో కలిసి ఉండడానికి అర్హత కోల్పోయాను. అరే ఏంటి అని చెప్పి తర్వాత వాడు తప్పు తెలుసుకుని తన తప్పును విడిచిపెట్టి సరి చేసుకుని వాడు మళ్ళీ కలిశాడు. తెలుసా మీకు? కొరింథీ సంఘంలో 2వ పత్రికలో రాస్తాడు దాని గురించి. అరే ఎప్పటికే వాడికి పెట్టిన శిక్ష చాలరా, వాడిని ఇంకా శిక్షించకండి, తీసుకోండి, వాడిని చేర్చుకోండి, మళ్ళీ తప్పు సరి చేసుకున్నాడు కదా, విడిచిపెట్టాడు కదా. అలాగ తప్పు సరి చేయబడడం కోసం అలాగా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు చేస్తే ఊరుకుంటారా? వెళ్ళిపోయారని అందరిని వదిలేయలేం కదా. కొంతమంది ఎలా తయారంటే ఇక్కడ ఏదైనా బాగోపోతే ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ తప్పు ఎక్కడైతే సమర్థించబడుతుందో అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితంలో ఎన్నడూ బాగుపడలేరు. అలా ఇలా తిరిగి ఇక్కడ నచ్చకపోతే అక్కడికి వెళ్ళడం, అక్కడ నచ్చకపోతే ఇక్కడ రావడం అన్నవాడు జీవితంలో ఎప్పుడు కూడా స్థిరపడలేడు. దేవుని ఆశీర్వాదాలు పరిపూర్ణంగా వాడు పొందలేడు. పులిసిన పిండి అన్నమాట. ఇలాంటి పులిసిన పిండిని మనకు తెలిసినప్పుడు మనం మొదటిగా వాడిని పర్సనల్గా గద్దించాలి. వాడు అంతగా వినకపోతే సంఘంలో పెట్టాలి. తప్పు చేసిన వాడిని మొదట పర్సనల్గా గద్దించాలి, వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి గద్దించాలి. వాడు అప్పటికీ మార్చుకోకపోతే అప్పుడు సంఘానికి తెలియపరచాలి. ఖచ్చితంగా అప్పటికి వినకపోతే అప్పుడు సంఘం ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి గమనించండి, పులిసిన పిండి మిగిలిన ముద్దను కూడా ఏం చేస్తుంది? దాని విషయమే చెప్తున్నాడు. పులిసిన పిండి లేని వారై కొత్త ముద్ద అయ్యేటట్లుగా పాతదైన పులిపిండిని తీసిపారేయండి. మీ జీవితంలో ఉన్నటువంటి పాపపు బుద్ధిని తీసేసుకోండి. కాబట్టి వ్యభిచారంలో ఉన్నవాళ్ళు, పాత జీవితంలో ఉన్నవాళ్ళు, పాత స్థితిలో ఉన్నవాళ్ళు
ప్రభుని ఆరాధించడానికి లేదు, ప్రభు బలలో పాలు పొందడానికి లేదు. ఒకవేళ పొందిన వాళ్ళు తమ శిక్షను తాము తెచ్చుకుంటారు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా టైం అయిపోయింది. చాలా విషయాలు ఉన్నాయి. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. 5వ అధ్యాయంలోనే ఇంకా 8వ వచనంలో అంటాడు, దుర్మార్గము దుష్టత్వము అనే పులిపిడిని తీసి పడేయండి అంటారు. కాబట్టి మనలో దుర్మార్గం కానీ, దుష్టత్వం కానీ, వ్యభిచారం కానీ, పాత జీవితం కానీ, పాత పద్ధతి కానీ, వేషధారణ కానీ, తప్పు బోధలు కానీ, రాజకీయ నాయకుల లాంటి మనస్సు కానీ మనకు ఉండకూడదు. అలా ఉంటే ఈ పస్కా పండుగ ఆచరించడానికి, అంటే దేవుని సేవించడానికి కానీ, దేవుని ఆరాధించడానికి కానీ, ప్రభు బలలో పాలు పొందడానికి కానీ, దేవుని సన్నిధిలో అందరితో కలిసి ఆరాధించడానికి కానీ మనకు అర్హత ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలాను మిగిలిపోతావు తప్ప, దేవుని ప్రజలందరితో కలిసి దేవుని స్తుతించి ఆరాధిస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. దానివల్ల నీకు నష్టమే తప్ప లాభం ఉండదు. దానివల్ల నీకు నాశనమే తప్ప, నష్టమే తప్ప ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఇలాగ తప్పుగా జీవిస్తూ, తప్పు బోధనలో, అపవిత్రతలో, పాపంలో జీవిస్తూ దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నా నీ వల్ల నీకు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. నువ్వు సరి చేసుకుంటేనే పొందుతావు. నీ తప్పు సవరించుకుంటేనే పొందుతావు. అలా ఎంతమంది ఉన్నారో చూసుకోండి మనలో. ఎప్పుడైనా సరి చేసుకుందాం. ఎలా ఆచరించాలి పండగని, ఎలా ఆచరించాలి మన దేవుని ఆరాధించడాన్ని, ఎలా ఆచరించాలి మన దేవుని ప్రార్థించడాన్ని, ఆ విషయాన్ని గమనించుకుని సరి చేసుకుందాం. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.